స్కూళ్ళు తెరిచేటప్పటికే కిట్లన్నీ రెడీ చేస్తున్నాం. గత ప్రభుత్వానికంటే రూ. 60 తక్కువకే కిట్ రెడీ చేసాం. యూనిఫార్మ్‌లు, షూసు, పుస్తకాలు అన్నీ ఇస్తున్నాం. అదే సందర్భంలో ఈ జగన్ బొమ్మల్లాగా మేము బొమ్మలేమి ఏసుకోవట్లేదు. అట్లాగే మధ్యాహ్న భోజనం సన్నబియ్యంతో పెడుతున్నాం. అదే సందర్భంలో స్కూళ్ళకి సంబంధించి కరికులం మార్చుకొచ్చాం. సిస్టమేటిక్‌గా తీసుకొచ్చాం. అలాగే ఈవెన్ షైనింగ్ స్టార్స్ పేరుతో స్కూళ్ళల్లో బాగా చదివే పిల్లల్ని ప్రోత్సహిస్తున్నాం. ఇలాగ మేమంతా సిస్టంలోకి తీసుకొస్తున్నామని ఒకవైపున ప్రభుత్వం చెప్తుంటే, వీళ్ళంతా అరాచకం చేస్తున్నారు, అసలు ప్రభుత్వ ప్రైవేట్ విద్యని నాశనం చేస్తున్నారు అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. చదువు చతికిలబడింది, అమ్మఒడికి వీడ్కోలు పెట్టేశారు, ఇంగ్లీష్ మీడియంకి మంగళం అంటూ. అమ్మఒడికి బదులు తల్లికి వందనం ఈ నెలలో డేట్ ఫిక్స్ చేస్తా ఉన్నారు, ఇచ్చే అవకాశం ఉంది. క్రిందటి ఏడాది ఇవ్వలేదు. డిజిటల్ క్లాస్ రూమ్కి బై బై, టోఫెల్ క్లాసులకి టాటా అంటున్నారు. మరి డిజిటల్ క్లాస్ రూమ్ ఎందుకు తీసేశారో చెప్పాలి. తీసేశారా లేకపోతే నడుస్తుందా? సబ్జెక్ట్ టీచర్ల మీద వేటు ఘోరంగా మారిన గోరుముద్ద అన్నటువంటిది. ఇంకా స్కూళ్ళే తెరవకుండా గోరుముద్ద దారుణమని అప్పుడే ఎట్లా చెప్తారు? దారుణంగా పడిపోయిన ఫలితాలు అని చెప్తున్నారు. లేదు, ఫలితాలు దాదాపుగా గతం ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక 2-3% అట్లా ఉండొచ్చునేమో. ఎప్పుడైనా సరే అది ఫలితాలు టీచర్లు దిద్దే దాని మీద కూడా ఉంటుంది. ఫలితంగా ప్రభుత్వ బడులు వీడి విద్యార్థులు ప్రైవేటు బాట. దీంతో పాటుగా ప్రైవేటు యాజమాన్యాలకు మేలు చేసేలా కూటమి నిర్ణయాలు. కార్పొరేట్ స్కూళ్ళలో 10-30% పెరిగిన ఫీజులు. దీనికి పుస్తకాలు, యూనిఫామ్ ఖర్చులు అదనం. రాష్ట్రంలో 13,000 ప్రైవేట్ స్కూళ్ళలో ఇదే పరిస్థితి. ప్రతి ఏడాది వాళ్ళు పెంచుతూనే ఉంటారు. మనకు కూడా తల్లిదండ్రులకు కూడా గవర్నమెంట్ స్కూళ్ళ కంటే ఎంత ఎక్కువ పెంచుతుంటే ఆ పెంచే స్కూళ్ళే గొప్పవి అనేటటువంటి ఫీలింగ్లో ఉన్నారు. కాబట్టి దాంట్లో ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒకవేళ ఫీజులు రిస్ట్రిక్ట్ చేశాడు జగన్. రిస్ట్రిక్ట్ చేసిన జగన్ని ప్రైవేటు విద్యా సంస్థలు వ్యతిరేకించారు. ఓడగొట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వీళ్ళు ప్రైవేటు విద్యా సంస్థలకి ఫేవరబులే. కాబట్టి తల్లిదండ్రులే కోరుకుంటున్నప్పుడే వీళ్ళు చేస్తున్నట్టు కనబడుతుంది. అది